దేవుని పిల్లల గృహాలు ఏవి నెమ్మదిగా ఉన్నట్టుగా లేవు. నా మాటలు అర్థమవుతున్నాయి, వినపడుతున్నాయా? చివరిదాకా చనిపోతే లాభం, ఇందులో సందేహం లేదు. కానీ నేను క్లుప్తంగా 4 మాటలు చెప్పి ముగిస్తాను. ముప్పై 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు. యోసేపు లేడు, షిమియోను లేడు, మీరు బెన్యామీను కూడా తీసుకొని పోదురు. ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగల మా దేవ, లేఖనం మీది, మాట్లాడుతున్నవాడు మీ ప్రియకుమారుని రక్తం చేత కడగబడినవాడు, నమ్మకంగా నీ కొరకు బ్రతకాలని, పవిత్రంగా జీవించాలని లేఖనం ద్వారా హెచ్చరిస్తూ వచ్చారు. చివరి దినాల్లో ఉన్నాం. నమ్మకంగా మీ కొరకు జీవించడానికి మీ లేఖనాన్ని మీ కొరకు ఆత్మల రక్షణార్థం ప్రకటించడానికి నీ దాసుని మీరు సిలువ చాటును మరుగుపరచుమని, ఈ మా సమయాన్ని దీవెనగా మార్చండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇది యాకోబు గారి కుటుంబం. ఈ కుటుంబంలో ఆ ఇంట దుఃఖం ఉంది. పిల్లలు తండ్రిని మోసం చేసిన కుటుంబం అది. పిల్లల మోసం వల్ల తండ్రి దుఃఖంలో మునిగిపోయిన సందర్భం అది. ఈ రోజున పిల్లల్ని బట్టి సంతోషిస్తున్న తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? పిల్లలు తీసుకున్న నిర్ణయాలు, తండ్రికి తెలియకుండా, తల్లికి తెలియకుండా వారు చేస్తున్న పనులు, తల్లిదండ్రులను మోసం చేస్తున్న సందర్భాలు ఎన్నున్నాయి. ఏ తండ్రి గుండె ధైర్యంగా ఉందో చెప్పండి? ఏ తల్లి మనసు నెమ్మదిగా ఉందో చెప్పండి? అర్ధరాత్రి వరకు నిద్రపట్టని రోజులు కాదు. తెల్లవారితే ఎందుకు తెల్లవారింది అనుకునే రోజులు కాదు. కన్న తండ్రిని మోసం చేసిన ఈ పిల్లలు ఇప్పుడు వచ్చి తండ్రి ముందు నిలబడ్డారు. నిలబడితే ఐగుప్తు నుంచి వారు వచ్చినప్పుడు ఏమైందో చూడండి. 42వ అధ్యాయం 35వ వచనం. వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకల మూట వారి గోనెలో ఉండెను. వారును వారి తండ్రియు ఆ రూకల మూటలు చూచి భయపడరి. ఐగుప్తుకు వెళ్ళారు. 10 మంది. బెన్యామీను ఇంటిలోనే ఉన్నాడు. తిరిగి వచ్చేటప్పటికి 9 మందే తిరిగి వచ్చారు. 9 మంది తమ గోనెలను విప్పారు, ధాన్యం కుమ్మరించారు. ధాన్యాన్ని కుమ్మరించగానే ధాన్యంతో పాటు ధనం కూడా పడింది. కొనడానికి ఇచ్చిన డబ్బు ఆ ధాన్యపు మూటలోనే ఉంది. ఎప్పుడు అలా కుమ్మరించారో ఆ ధాన్యపు మూటలు చూడగానే సంతోషం కానీ
ఆ ధనం యొక్క మూట కనపడగానే అందరి గుండెల్లో భయం వచ్చేసింది. కారణం, అక్కడ ఉన్న అధికారి మమ్మల్ని గూఢచారులు అన్నాడు. మీరు వేగు చూడడానికి వచ్చారు ఐగుప్తుకి, మీరు శత్రువుకు సంబంధించిన వారు అన్నారు. లేదయ్యా, మేము శత్రువుకు సంబంధించిన వాళ్ళం కాదు, మేము మొత్తం 12 మంది అన్నదమ్ములం, ఒకడు చనిపోయాడు అని అంటే, ఇంకా ఒకడు ఉన్నాడు ఆఖరిలో ఇంటికాడు ఉన్నాడు అంటే, నిజమేనా మీరు చెప్పింది? ఆఖరి అతన్ని తీసుకురండి, అప్పటి వరకు ఇక్కడ ఇదిగో ఇతని లోపల పెట్టండి అన్నాడు. అనగానే ఈ డబ్బులు ఏం చెప్తున్నాయి? వీరు నమ్మదగిన వారు కారు అని చెప్తున్నాయి. మళ్ళా తిరిగి ఐగుప్తుకి వెళితే, మీరు మొన్న డబ్బులు కూడా పట్టుకెళ్ళిపోయారా అని అడిగితే ఏం చెప్పాలి? మా మూటల్లో అవి ఉన్నాయంటే ఎలా ఉంటాయి? ఎలా వచ్చినా మాకు తెలియదంటే ఎలా నమ్మాలి? తమ డబ్బులు తమతో ఉండడం తమను పట్టించడమే కదా, దొంగలాగా దొరికిపోవటమే కదా. తిరిగి ఎలా వెళ్ళాలి? ఈ డబ్బు సంచులు తీసుకుని వెళ్ళాలి, ఇంకా డబ్బు సంచులు కూడా పట్టుకెళ్ళాలి. యాకోబు అంతరంగం భయంతో నిండిపోయింది. అక్కడ ఉన్న 9 హృదయాలు కూడా భయంతో నిండిపోయాయి. అప్పుడు ఒక మాట అన్నారు. అతడు షిమ్యోనును అక్కడ అట్టి పెట్టుకుని, మీ ఆఖరి మీ తమ్ముడు బెన్యామీను ఉన్నాడు అని చెప్పారు కదా, అతన్ని తీసుకొని వస్తే అతను విడిచిపెడతాను, మీరు వేగుల వారు కాదని నమ్ముతానన్నాడు. యాకోబు మనసు గతంలోకి వెళ్ళిపోయింది. నానా, వెళ్ళి చూసిరాపో నీ అన్నదమ్ములు ఎలా ఉన్నారో అంటే, చూడ్డానికి వెళ్ళాడు, మళ్ళీ తిరిగి రాల. అతని వస్త్రం మాత్రం తీసుకొచ్చి, నాన్న గుర్తుపెట్టి ఈ వస్త్రం యోసేపుదేనా అని అడిగారు. ప్రేమించి కుట్టించాడు కదా, విచిత్రపు టంగి. కేవలం చూడండి మీరు ఒకసారి 37వ అధ్యాయం 4వ వచనం. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైన అడుగులేకపోయేది. ఇప్పుడు నేను అంటాను, తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించటం అంటే ఏమిటి అర్థం? ఇంట్లో 4 ఉన్నారు పిల్లలు, ఒకరిని ఎక్కువగా ప్రేమిస్తున్నారనే ఫీలింగ్. ఏమ్మా, ఇప్పుడు నన్నే పిలుస్తావేంటి పనికి? ఆమెను పిలవే, అక్క చెల్లెళ్ళే. ఎన్ని రోజులు కలిసి ఉంటారు మీరు? పెళ్ళయ్యేంతవరకే. ఆ తర్వాత కలిసి ఉండడానికి కానీ మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఉండదు. విచిత్రం ఏంటంటే, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు లేని వాళ్ళు ఏడుపు వేరు, ఉన్నవాళ్ళు ఏడుపు వేరు. ఉంటేనేమో ఎందుకున్నారా అని, లేకపోతే లేరేంటని. చీటికి మాటికి ఒకరి మీద ఒకరు అసూయపడడం, పగబట్టడం, దుఃఖపరచడం. అవును, యాకోబు మిగిలిన వారిని కంటే యోసేపును అధికంగా ప్రేమించాడు అని రాస్తుంది కదా. ప్రేమించడం అని ఉంది. దేన్ని బట్టి? ఆ విచిత్ర పంగీని బట్టా? అదొకటేనా? మరి ప్రేమ ఎక్కడ కనపడింది ఇంకా? చెప్పండి. మీకు గుర్తుందా? ఏశావు ఎదురొస్తున్నప్పుడు యాకోబు చేసిన ఏర్పాటు ఏమిటి? మొట్టమొదట దాసి పిల్లలు, తరువాత దాసి పిల్లలు, ఆ తర్వాత లేయా పిల్లలు, ఆ తరువాత రాహేలు, ఆ వెనక యోసేపు. అంటే ఏశావుతో వస్తున్న 400 మంది పనివారిని చంపి, యాకోబును చంపి, దాసీలను చంపి, లేయాను చంపి, లేయా పిల్లల్ని చంపి, రాహేల్ని చంపినా యోసేపు ఒక్కడు తప్పించుకుంటే చాలు, బతికితే చాలు అనుకుని ఆకర్ణించాడు. ఇవన్నీ చూడడానికి ఎలా ఉంటాయి చెప్పండి?
వాళ్ళు పగ పెంచుకున్నారు, కానీ రాహేలు కోసం 14 సంవత్సరాలు కొలువు చేశాడే, అది మర్చిపోయారు. ప్రేమించింది రాహేలుని, రాహేలు కోసమే కొలువు చేశాడు, కానీ లాబాను మోసం చేసి లేయాను చేశాడనే సత్యం లేయా పిల్లలు గుర్తించలేదు. దాసి ఇద్దరు జిల్ఫా బిలహాల పిల్లలు గుర్తించలేదు. అంతేకాదు, ఈ గ్రంథంలో రాహేలు సుందరి రూపవతి అని రాసుంటాయి. అలాగే యోసేపుని గురించి మాట్లాడినప్పుడు కూడా సుందరుడు రూపవంతుడు అని రాసుంటాయి. అంటే అమ్మ నోట్లోంచి ఊడిపడినవాడు. యోసేపుని చూస్తే ఎవరు గుర్తొస్తారు? వాళ్ళ అమ్మే. అత్యధికంగా ప్రేమించిన ఈ కారణం చేత అతడు యోసేపు పక్షంగా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాడు, కానీ మిగిలిన వాళ్ళని తక్కువ చేసినట్టు ఎక్కడైనా రాసిందా? లేదు. ఒక వ్యక్తి ఎడల ప్రత్యేకంగా శ్రద్ధ చూపించడానికి చాలా కారణాలు ఉంటాయి, కానీ ఆ కారణాలను బట్టి పగబెట్టుకుని ఏం చేశారో మనకు తెలుసుగా. కానీ నాన్నకు తీసుకుని వచ్చి అంగీ చూపించి, గుర్తుపట్టండి నాన్న, ఇది నీ కొడుకుదేనా అని. దానికి రక్తం పూశారు. చూసిన యాకోబు ఒక్కసారి నిశ్చేష్టుడైపోయి, అయ్యో క్రూర మృగం చీల్చేసింది అన్నాడు. అంటే అర్థం ఏంటి చెప్పండి మీరు? వాళ్ళు అంగీని అంగీగా ఉంచలేదనమాట, అంగీని కూడా చీల్చారనమాట. చీల్చకపోతే, అంగీని చీల్చలేదనుకోండి, నమ్మేవాడు కాకపోవచ్చు. ఏమైందో ఆలోచించేవాడేమో, అంగీ కూడా చీల్చబడింది, అందుకని క్రూర మృగం చీల్చేసింది అనే ఆలోచనకు వచ్చిన తరువాత 13 సంవత్సరాల కాలం యాకోబు దుఃఖంలో మునిగిపోయాడు. ఇప్పుడు మరలా తీసుకుని వెళ్ళిన షిమ్యోను రాలా. బెన్యామీను కూడా తీసుకుని వెళ్ళిపోతున్నాం, తీసుకెడితే తప్ప షిమ్యోను తీసుకురావడానికి వీల్లేదు అన్నారు. అప్పుడు అన్నాడు, ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నాయని. పరిస్థితులన్నీ నేటి దినాన్న ప్రతికూలంగా ఉన్నాయి. పిల్లలు తల్లిదండ్రులకు ప్రతికూలంగా ఉన్నారు, అన్నదమ్ములకు ప్రతికూలంగా ఉన్నారు. ఒకరిని ఒకరు మోసం చేసుకోవడం ముఖ్యంగా కనపడుతోంది. నాన్న చచ్చిపోతే ఆస్తి కోసం తగాదలగదు. చనిపోయిన నాన్న గురించి ఏడ్చేవాడు ఎవడూ లేడు. నాన్న పడిన శ్రమను గుర్తుపట్టుకునేవాడు ఎవడూ లేడు ఈ రోజున. నాన్న చచ్చిపోతే ఎవడికి ఎంత ఆస్తి వస్తుందో లెక్కలేసుకుంటున్నారు. ఎవరికైనా ఎక్కువ వెళ్తే ఊరుకోని జాగ్రత్త, ఇది పరిస్థితి కదూ. తండ్రిని ప్రేమించే అద్భుతమైన కుమారులు కుమార్తెలు ఉన్న కాలంలో మనం ఉన్నాం. దుఃఖం కాకపోతే ఏమిటి చెప్పండి? యాకోబు గారు అన్నాడు, ఈ పరిస్థితులన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నాయి. ఈ రాత్రి వేళ పరిస్థితులు నాకు అనుకూలంగా ఉన్నాయని చెప్పగలిగిన వారు ఎవరు లేరు. ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా లేవు, ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవు, కుటుంబ పరిస్థితులు అనుకూలంగా లేవు, సామాజిక పరిస్థితులు అనుకూలంగా లేవు, అన్నీ ప్రతికూలంగానే ఉన్నాయి. ఇలా ప్రతికూలంగా ఉన్న ఈ రోజుల్లో మనం ఏం ఆలోచించాలి? యాకోబు దుఃఖంలో మునిగిపోయి, అయ్యో ఇవన్నీ నాకు ప్రతికూలంగానే ఉన్నాయి, నాకు యోసేపు లేడు, గతం లేదు, షిమియోను లేడు, వర్తమానం లేదు, బెన్యామీను కూడా తీసుకుపోతారు, నాకు భవిష్యత్తు లేదు, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు నాకు శూన్యంగా ఉన్నాయంతే. I am not at all imagining even a sign of good thing. ఇది కదా, నేను కాలాల వెంట కొంచెమైనా మంచిని ఊహించలేకుండా ఉన్నాను. ఇది మొదటి ఆలోచన. కుటుంబ పరిస్థితులు కానీ
పరిస్థితులు కానీ ప్రతికూలంగా ఉన్న రోజుల్లో మనం ఉన్నాం. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 48వ వచనం. అప్పుడు వారికి గాలి ఎదురైనందున ప్రకృతి ప్రతికూలంగా ఉంది. ఈ సంవత్సరం మామిడి తోటలు ఉన్నాయా? చెప్తారా? మామిడి తోటల దగ్గరికి వెళ్ళి చూడండి. నూజివీడు ఏరియాలో పూత పూయడమే తక్కువ, పూసిన పూతకు కురిసిన మంచు ప్రతికూలమై అన్నీ రాలిపోయి అసలు పంటే లేని దుస్థితిలో ఉంది ఇవాళ. వేసవికాలం వస్తుందనగానే మన మనసంతా దేని మీద పోద్ది? మామిడికాయ నాకేం ఇష్టం ఉండదన్న వాళ్ళు ఒకటి కనపడతారా? రాత్రంతా మంచు, పగలంతా విస్తారమైన ఎండ. మామూలు ఎండ కాదు. ఎలా ఉంది ప్రకృతి రోజున? అనుకూలంగా ఉందా? ప్రతికూలంగా ఉందంతే. మనిషికి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, ప్రకృతి కూడా ప్రతికూలంగానే ఉంది. ఆలోచించండి. సరిగ్గా ఈ సందర్భం దగ్గర ఆయన ప్రజలకు ఆకలి తీర్చే పని ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి, ఆ చేపలను కూడా విరిచి పంచమన్నాడు. పంచాక వాళ్ళందరూ మంచిగా భోజనం చేశారు. భోజనం చేసి వెళ్ళిపోతే బాగుండేది, కానీ వాళ్ళందరూ ఆలోచన చేశారు. ఏమన్నా తెలుసా? రేపు కూడా మనం ఫ్రీగా ఫుడ్ తినాలనుకో ఏం చేయాలి? ఇలా వచ్చి బెత్సయిదా అరణ్యంలో కూర్చుని ఫ్రీ మీల్. రేపు ఒకవేళ స్టాన్లీ గారు భారతదేశం అంతటా ఒక పార్టీ పెట్టి, పొలిటికల్ పార్టీ పెట్టి, ప్రతి రాష్ట్రంలోనూ ఉదయకాలం మీరెవరూ బ్రేక్ఫాస్ట్ చేసుకోకర్లా, ఉదయం 6 గంటలకి సచివాలయం సిబ్బంది వచ్చి తలుపు కొట్టి మీకు బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. 3 4 5. మధ్యాహ్నం కూడా మీరు ఏం వండుకోకర్లా, భోజనం ఎవరు సరఫరా చేస్తారు? ప్రభుత్వం వారే. రాత్రి డిన్నర్ కూడా ప్రభుత్వం వారే. ఉదయం 9 గంటలకి కాఫీ వస్తుంది, సాయంకాలం 4 గంటలకి టీ వస్తుంది అన్నారనుకోండి, రాబోయే రాజ్యానికి ప్రధానమంత్రిగా స్టాన్లీ గారే ఉంటారు. సందేహం లేదు. కారణం ప్రజలకు కావలసింది అదేగా. ఫ్రీ 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 ఫుడ్. వీళ్ళందరూ కలిసి ప్రభువుని రాజుగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ సంగతి వారి అంతరంగాన్ని ఎరిగిన ప్రభువు మొట్టమొదటిగా మీరు వెళ్ళిపోండి అని ప్రజలను పంపేస్తూ శిష్యులను బలవంతం చేశాడు. అందరికి వెళ్ళిపోండి మీరని. శిష్యులు దోణెక్కారు, ప్రజలు తమ ఇళ్లముఖం పట్టారు. ప్రభువు మాత్రం ఒంటరిగా కొండకు వెళ్ళాడు. కొండకు వెళ్ళి ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ ఉండగా అద్దరికి పొమ్మన్న శిష్యుల యొక్క దోణె ప్రకృతిలో చిక్కుకుంది. విరోధంగా వచ్చిన గాలికి అది కొంచెం కూడా ముందుకు పోలేని దుస్థితిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆలోచించండి. దేవుడే అద్దరికి వెళ్ళమన్నాడు,
శిష్యులు ప్రయాణం చేస్తున్నారు. మధ్యలో ప్రకృతి వారికి ప్రతికూలమైంది. ఏం చేయగలరు? ప్రకృతి ప్రతికూలమైతే మనుష్యుడు ఏమీ చేయలేడు. కూర్చున్నాం, అకస్మాత్తుగా మంచు తుఫాను వచ్చిందనుకోండి, ఏంటి పరిస్థితి? అకస్మాత్తుగా వడగళ్ళ వాన వచ్చిందనుకోండి, ఏంటి పరిస్థితి? ఏమీ చేయలేం, నిస్సహాయంగా పారిపోవడం తప్ప. మందిరంలోకి వెళ్తాం, కాసేపు ఉంటాం, ఇంతమంది పట్టరు కదా. మానవుడు తనకు మించిన వాడు లేడనుకుంటాడు, తాను ఏమైనా చేయగలననుకుంటాడు, సమస్తం తన స్వాధీనంలో ఉన్నాయనుకుంటాడు. అందుకనే ఒక మాట ఒక కవి అన్నాడు, అంతరిక్షాన్ని అధిగమిస్తున్నాను అనుకున్నావు మానవుడా, మనసును మార్చే శక్తి ఏదైనా ఉంటే చూపవా? సముద్రపు లోతుని గెలిచేశాను అనుకున్నావు, ఆకాశపు ఎత్తును కొలిచేశాను అనుకున్నావు, కానీ మనసును మార్చే శక్తి ఏదైనా నీకుంటే చూపించు చూద్దామని. మనిషి తనకు తాను తన మీద గొప్ప అభిప్రాయం ఏర్పరచుకున్నాడు, కానీ పరిస్థితులు తనకు ప్రతికూలమైతే ఏమీ చేయలేనని, ప్రకృతి ప్రతికూలమైతే నాకంటే దిక్కులేనివాడు మరొకడు ఉండడనే సత్యం మనిషికి అర్థం కాదు. ఎంత బలవంతుడైతే మాత్రం గాలివాన ముందు నిలబడతాడా? ఎంత శక్తి గలవాడైతే మాత్రం భూకంపం ముందు ఆగుతాడా? ఆగలేడుగా. ప్రకృతి ప్రతికూలమైన ప్రతిసారి మానవుడు నష్టాన్ని రుచి చూస్తాడు, అవమానాన్ని రుచి చూడవలసి వస్తుంది. ప్రకృతి ప్రతికూలమైనప్పుడు మనుష్యుడు కేవలం నిస్సహాయుడైపోతాడు. ఇది రెండవ మాట. ఇక మూడవ మాట దగ్గరికి రండి. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 3, 4, 5, 6 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. దయచేసి బిగ్గరగా చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 3, 4, 5, 6. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి పోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలీయురాలైన అహీనోయము, కర్మేలుడైన నాబాలు భార్య అయిన అబీగయీలును దావీదు ఇద్దరు భార్యలను చెరలో కొనుపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసుకునందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని చెప్పుకొనగా. ఆగండి. ప్రజలు ప్రతికూలమవుతారు. 1, పరిస్థితులు ప్రతికూలమవుతాయి. 2, ప్రకృతి ప్రతికూలమవుతుంది. 3, ప్రజలు ప్రతికూలమవుతారు. ఎవరి ప్రజలు చెప్పండి. నిన్నటి వరకు అంటే ఇప్పటి వరకు దావీదు వెంట ఉన్నవారు, ఈ క్షణం ముందటి వరకు దావీదును తమ అధిపతిగా చేసుకున్నవారు. వీరు తమ గతాన్ని మర్చిపోయారు. వీరి గతం చూడండి ఒకసారి. 22వ అధ్యాయం అదే గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 1, 2 వచనాలు. దావీదు అక్కడి నుంచి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా
అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని వద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానంగా ఉన్న వారందరూ అతని వద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని వద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. ఇప్పుడు చెప్పండి, ఎవరు వీళ్ళు? వీళ్ళని మనం కేటగరైజ్ చేస్తే వీళ్ళు ఎన్ని వర్గాలు? మొదటి వర్గం ఎవరు చెప్పండి? ఇబ్బంది గలవాళ్ళు. 2 అప్పులు చేసిన వాళ్ళు. 3 అసమాధానంగా ఉన్నవారు. అవునా? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి అడుగుతాను. ఇక్కడ నాకు అప్పు లేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా ఇంట్లో మాకు అప్పు ఏమీ లేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బ్యాంక్ అప్పు అన్నా ఉంటుంది కదండి, ఏ అప్పు లేకపోయినా. అది కూడా అప్పేగా. సమాధానం ఉందా ఇంట్లో? భార్యాభర్తల నడుమ, అన్నదమ్ముల నడుమ లేదుగా. ఇలాంటి వాళ్ళందరూ వచ్చి దావీదు దగ్గర చేరారు. ఇప్పుడు వీళ్ళందరికీ ఫుడ్ పెట్టవలసిన బాధ్యత ఎవరిది? కాపాడవలసిన బాధ్యత ఎవరిది? సంరక్షించవలసిన బాధ్యత ఎవరిది? దావీదే. కానీ ఆ రోజు రాత్రి దావీదు అతని 400 మంది సైన్యం అవమానానికి గురయ్యారు. ఎందుకు అవమానానికి గురయ్యారో నేను చెప్తాను, వినండి. ఫిలిస్తీన్ రాజు అయిన ఆకీషు దావీదుని పిలిచి, దావీదు, మేము ఇశ్రాయేలు దేశం వాడు మా మీదకి యుద్ధానికి వస్తున్నారు, రేపు మేము వాళ్ళ మీద యుద్ధం చేయడానికి ఎడుతున్నాం, నువ్వు నీ యోధులు వస్తారా మా వెంట అంటే, తప్పకుండా వస్తామయ్యా అన్నారు. అయితే ఖచ్చితంగా రండి అని మాట తీసుకున్నారు. వీళ్ళందరూ యుద్ధ సన్నద్ధులై యుద్ధరంగం దగ్గరికి వెళ్ళారు. ఆ రోజు సాయంకాలానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే సేనాధిపతులందరూ దావీదుతో ఉన్న 400 మందిని చూడగానే వారు అడ్డం తిరిగేశారు. వెనక వీళ్ళే, ముందు వీళ్ళే. వెళ్ళి ఎదుర్కొనేది ఇశ్రాయేలుల్ని, వెనక ఉన్నది కూడా దావీదు అతని సైనికులు. ఎవరు? వారు ఇశ్రాయేలీలే కదా. ముందు వెనక వీళ్ళని పెట్టి మనం యుద్ధానికి ఎడతామా? ఈ దావీదు అనే ఈ వ్యక్తి తన యజమానితో సమాధాన పడాలంటే ఏం చేయాలి? మన పీకల కోసి తీసుకెళ్ళాలి కదా. ఇదివరకు గొలియాతు పీక కోసి తీసుకెళ్ళాడు కదా, ఇప్పుడు అదే జరుగుద్ది కదా. మేము వీళ్ళు వస్తే యుద్ధానికి రామని ఫిలిస్తీన్ల సర్దారులు అంటే సేనాధిపతులందరూ తిరగబడ్డారు. రాజు మీద తిరుగుబాటు జరిగింది. అక్కడ రాజుకేం పాలుపోలే. అబ్బాయి, అతను ఇంతకాలం మన దగ్గర ఉన్నాడు, మనకు అనుకూలంగానే ఉన్నాడు కదా, అతను ఎందుకు వెళ్ళిపోమంటారు? మాకు కుదరదు. అతను కానీ అతనితో ఉన్న 400 మంది కానీ మన వెంట వచ్చేటైతే రేపు యుద్ధానికి మేము రాము, మా సైన్యం కూడా రాదు. సేనాధిపతి అడ్డం తిరిగితే సైన్యం రాజుపక్షంగా ఉంటుందా? సైన్యాధిపతి అధికారం కిందనే ఉంటారు. వారు కవాతు చేసేది సైన్యాధిపతిని బట్టి, వారు వ్యూహం పనేది సైన్యాధిపతిని బట్టి. రాజు కేవలం అక్కడ నిలబడి ఉండేవాడే తప్ప యుద్ధం చేసేది వీళ్ళే కదా. అప్పుడు ఏమీ అర్థం కాక దావీదును పిలిచి ఆకీష్ అన్నాడు, తెల్లవారక మునిపే మీరు లేచి వెళ్ళిపోండి. తెల్లవారితే మీ ముఖాలు ఇక్కడ కనపడనివ్వకండి. ఇక్కడ సేనాధిపతులు ఎవరు యుద్ధానికి రానన్నారు అనగానే దావీదు అంటాడయ్యా, నేను మీకేమైనా అపకారం చేశానా? నేనేం మీకు వేరుగా ప్రవర్తించానా? నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా అంటాడు. అప్పుడు ఆకీష్ అంటాడు, నువ్వు నా దృష్టికి దేవదూతలా కనపడుతున్నావు అంటాడు. దావీదుని 2 దేవదూతలా కనపడుతున్నావు అన్నారు. అందులో ఆకీష్ ఒకడు. అవమానంతో ఆ తెల్లవారుజామున చీకటి ముఖాన అవమానాన్ని భుజాన వేసుకుని వీరు సిక్లగ్కు వచ్చి చూస్తే సిక్లగులో ఆ తెల్లవారుజామునే శత్రువులు రావడం, సిక్లగును కొల్లబెట్టడం, దావీదు భార్యల్ని, 400 మంది భార్యలను, పిల్లలను, ఆస్తులను దోచుకుని వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ అవమానం, ఇక్కడికి వస్తేనేమో మొత్తం కోల్పోయిన దుస్థితిలో
వీళ్ళందరికీ ఎవరి మీద కోపం వచ్చిందట? కారకుడు దావీదా? కాదుగా. చాలాసార్లు కొంతమంది ప్రేమ గల వాళ్ళు ఉంటారు, అరే బాబు ఎందుకు అలా మీరు జులాయిగా తిరుగుతుంటారు, రండి నేను వ్యాపారం చేస్తున్నానురా, నాకు సాయం చేయండి అంటే మేము కూడా వ్యాపారం మీతో పాటు పెట్టుబడి పెడతామన్నా అని వీళ్ళు కూడా తలా ఎంత కొంత పెడతారు. లాభం వస్తున్నంతసేపు పొగుడుతూ ఉంటారు, నష్టం రాగానే మనతో పాటు అతనికి కూడా నష్టం వచ్చింది కదా అని ఆలోచించరు. నిన్ను బట్టే నష్టం వచ్చిందని అతని మీద తిరగబడతారు. ఇది మానవ నైజం. దావీదు కోల్పోయాడు, దావీదు సమస్తాన్ని కోల్పోయాడు తమతో పాటు. వీరందరూ కంటే ఎక్కువగా ఏడ్చింది దావీదే. ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చాడు. కానీ ఈ 400 మంది రాళ్ళు తీసుకున్నారట దావీదును చంపేద్దామని. నిన్నటి వరకు నీ వెంట ఉన్నవారే నిన్ను చంపేయాలని ఆలోచన చేస్తే ఎవరు ఊహిస్తారండి? ఎవరు ఊహించగలరు? నీ ప్రక్కనున్న వ్యక్తి నిన్ను చంపడానికి ఆలోచిస్తున్నాడనే ఉద్దేశం నీకు ఇంతవరకు లేదు. అకస్మాత్తుగా వాళ్ళ చేతిలో రాళ్ళు చూడగానే ఏమైపోద్దు చెప్పండి ప్రాణం? ప్రజలు ఎప్పుడు ప్రతికూలం అవుతారో, ఎప్పుడు ప్రాణం తీయడానికి ఆలోచిస్తారో మానవుని ఊహకు అందదు. మనుష్యుడు పరిస్థితులు ప్రతికూలతలో ఉన్నాడు, ప్రకృతి యొక్క ప్రతికూలతలో ఉన్నాడు, ప్రజల యొక్క ప్రతికూలతలో ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేన్ని బట్టి మనిషి ఆనందించగలడు? దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకోగలడు? చెప్పండి. ఎవరు మాట్లాడటంలా. ఇందాకటి వరకు గట్టిగా మాట్లాడారు కదా, ఒక్కరూ మాట్లాడటంలా. అవును, మనకు పరిస్థితులు ప్రతికూలం అయ్యాయి, ప్రకృతి ప్రతికూలమైంది, ప్రజలు ప్రతికూలం అయ్యారు. కానీ ఆఖరి మాట చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. అందుకు సమూయేలు యెహోవా ఎడబాసి, ఆగండి, ప్రకృతి నీకు విరోధమైన, పరిస్థితులు విరోధమైన, ప్రజలు విరోధమైన పర్వాలా, కానీ ప్రభువే విరోధం అయితే, దేవుడే నీకు విరోధి అయితే ఇప్పుడు ఆలోచించు. ఇక్కడ కూర్చున్న వారిలో నిజంగా ఎంతమంది పాపంలో జీవిస్తున్నారో మీరు ఏమైనా ఆలోచించారా? పాపం అనేది సరదాగా ఉంటుంది. పాపం అనేది అబ్బా సాటున తిన్నది తీగా ఉంటుంది అన్నట్టు ఉంటుంది. పాపం మొట్టమొదట అత్యంత మధురంగా ఉన్నట్టుంటుంది, కానీ చివరికి అది ముసిని పడినంత చేదు అని రాసిపెట్టాడు లేఖనాల్లో. పాపాన్ని చులకనగా ఎంచకండి. పాపం అత్యంత ప్రమాదకరమైంది. మానవ జీవితాన్ని దేవునికి విరోధంగా మార్చగలిగింది ఏదైనా ఉంటే ఓన్లీ సిన్, పాపం ఒకటే. పరిస్థితులు ప్రతికూలమయ్యాయి, ప్రకృతి ప్రతికూలమైంది, ప్రజలు ప్రతికూలమయ్యారు, పర్వాలా. కానీ దేవుడే ప్రతికూలమైతే, ప్రభువే నీకు శత్రువుగా మారితే నీకు సాయం చేయగలిగిన వాడెవడు? నీకోసం నిలబడగలిగిన వాడెవడు? ఆలోచించండి. యాకోబు పరిస్థితులు ప్రతికూలమైనాయి అన్నాడు, కానీ ఒకానొక దినాన్న వెళ్ళిన వారందరూ తిరిగి వస్తూ వెంట ఐగుప్తు వాహనాలను తెచ్చారు. వచ్చి నాన్న యోసేపు బ్రతికే ఉన్నాడు, ఐగుప్తును పరిపాలిస్తున్నాడు అని చెప్పారు. కారణం ప్రభు యాకోబు పక్షంగా ఉన్నాడు కాబట్టి.
నేను యాకోబు దేవుణ్ణి అని చెప్పుకున్నవాడు యాకోబు పక్షంగా ఉన్నాడు. పరిస్థితులన్నీ అనుకూలంగా మారాయి. పరిస్థితులను అనుకూలపరచగలిగిన దేవుడు నీకు ప్రతికూలం అయితే నా దిక్కేమిటో ఆలోచించండి. ఒకసారి పరిష్కారం ఏమిటో ఆలోచించండి. శాశ్వతమైన దుఃఖంలోనికి మునిగిపోవడం తప్ప ఇంకేమైనా ఉందా? పరిస్థితులను మార్చగలిగిన దేవుడు శక్తిమంతుడు, సర్వాధికారి. ఆయనకి సమస్తం తెలుసు. ఆయనకి తెలియనిది లేదు. యాకోబు ఏడుస్తున్నాడని తెలుసు, కానీ రేపు యాకోబు ప్రాణం ఉజ్జీవించబడుతుందని తెలుసు. రేపు యాకోబు వెళ్ళి ఫరో తల మీద చేతులుంచి ఆస్వాదించేవాడుగా చేయబోతున్నాడని తెలుసు ఆయనకి. భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది. పరిస్థితులు ప్రతికూలమైన ప్రతి పరిస్థితిని అనుకూలపరచగలిగిన దేవుడు ఆయన. నెంబర్ 1. నెంబర్ 2, శిష్యుల ధోని గాలి విరోధమైనందువల్ల, ప్రకృతి విరోధమైనందువల్ల వారు ఒక్కడుగు కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నారని గుర్తించిన ప్రభువు ఆ కొండ మీద నుంచి కాలు సముద్రం మీద పెట్టాడు. సముద్రపు అలల మీద నడుచుకుంటూ వచ్చాడు. వారు ఆయన ఎక్కించుకోవడానికి ఇష్టపడ్డారు. గాలి ఇప్పుడు ప్రతికూలం గాలి అనుకూలమైంది. వెంటనే ధోని అద్దరికి చేరినని రాస్తుంది. ప్రకృతిని మనకు అనుకూలంగా చేయగలిగిన సర్వాధికారి అయిన దేవుడు ఆయనే మనకు ప్రతికూలమైతే పంట ఎంత వస్తే ఏంటండి? దేవునికి మనం శత్రువు అయినప్పుడు మీరే ఊహించండి. పరిస్థితులను సరిచేయగలిగిన దేవుడు, ప్రకృతిని సరిచేయగలిగిన దేవుడు. అంతేకాదు, ప్రజలందరూ ప్రతికూలమైనప్పుడు రాసుంటుంది లేఖనం, దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడట. ధైర్యం తెచ్చుకున్నవాడు ఏపోదు తెమ్మని ఆ యాజకుని వద్ద విచారణ చేస్తే, తరుమయ్యా నువ్వు మొత్తం సంపాదించుకుంటావు, నువ్వేం కోల్పోయావో వాటన్నిటినీ మరలా తిరిగి సంపాదించుకుంటావు అని చెప్పారు. ఈ ప్రతికూలమైన ప్రజలందరూ మళ్ళా తిరిగి శాల్యూట్ కొట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. నీకు శత్రువులైన వారందరినీ నీకు మిత్రులుగా మార్చడానికి శక్తిమంతుడైన. ఇప్పుడు ఒక మాట అంటాను, యోసేపుకు అనలు శత్రువులయ్యారు, వాళ్ళందరూ ఐగుప్తులో సాష్టాంగపడలేదా? యోబుకు స్నేహితులు శత్రువులయ్యారు, యోబే లేకపోతే దేవుని కోపం ఆ స్నేహితుల మీద మండేది కాదా? దేవుడు పరిస్థితులను, ప్రజలను నీకు అనుకూలంగా మార్చగలిగిన శక్తిమంతుడు ఆయన. నీకు ప్రతికూలంగా ఉండి శత్రువులుగా మారిన ప్రతి వ్యక్తిని మార్చగలిగినవాడు. నాకు తెలిసిన ఓ తమ్ముడున్నాడు. అతడు మారు మనసు పొందినవాడు ఆ రోజు నా దగ్గరికి వచ్చి, అన్నయ్య, నాకు, మా చిన్నాయనకు, మా చిన్నమ్మకు అసలు పడదు. మేము చాలా ఎక్కువగా పోట్లాడుకున్నాం. వాళ్ళు కనపడితే చంపేయాలి అన్నంత కోపం నాది, నేను కనపడితే చంపేయాలన్నంత కోపం వాళ్ళది. నేను వెళ్ళి వాళ్ళతో సమాధానం పడాలనుకుంటున్నాను, మీరు వస్తారా అని అడిగాడు. నేను అన్నాను, తమ్ముడు నన్ను రమ్మంటావా ప్రభువుని తీసుకెళ్తావా అన్నాను. నీ ఇష్టం, నన్ను రమ్మంటే నేను వస్తా, కానీ ప్రభు రాడేమో. ప్రార్థన చేసుకుని, ప్రభు నువ్వు నాతో రా అని అడుగు, ఆయన వస్తాడు. నువ్వు ఒంటరిగా వెళతావు, అప్పుడు మహిమ ఆయనకి, వెంకటరత్నానికి రాదు మహిమ. ఆలోచించుకో. నువ్వు వెళ్ళాడు, ప్రార్థన చేసుకున్నాడు, నేను వెళతానన్నయ్య అన్నాడు. తిన్నగా బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళగానే వాళ్ళ పిన్ని ఎదురొస్తూ ఉంది. ఇతన్ని చూసి వాళ్ళ పిన్ని చేతిలో ఉన్న చీపురు జారబడిపోయింది. మా ఇంటికి రావటం ఏంటని వెళ్ళటం కొట్టేస్తాడో చంపేస్తాడో అనుకున్న ఆమె అలా నిశ్చేష్టురాలై ఉంటే వెళ్ళి కాళ్ళ మీద పడిపోయాడు. గావురు నేర్చాడు.
పిన్ని నన్ను క్షమించు, నేను చాలా మాటలు అన్నాను అనగానే ఆమె గావురమని, లేదు నాన్న నేనే నిన్ను ఎక్కువ గాయపరిచానయ్యా. ఈలోగాళ్ళు బాబాయ్ వచ్చాడు, బాబాయ్ చేతులు పట్టినాడు, ఇల్లంతా ఏడ్పే. ఎవరు చెప్పండి దేవుడు? ఎవరు ఆయన? సమాధానానికి కర్త కదా. పరిస్థితులు ప్రతికూలమైన అనుకూలంగా మార్చగలిగిన వాడు, ప్రకృతి ప్రతికూలమైన దాన్ని సానుకూలపరచగలిగిన వాడు, ప్రజలు ప్రతికూలమైన శత్రువులైనా వారిని సమాధానపరచగలిగిన వాడు ఆయన. ఆయన్నే శత్రువుగా చేసుకుంటే మన దిక్కేమిటో చెప్పండి. ఇప్పుడు సౌలు ఆ దినాన్న వెళ్ళాడు, అడిగాడు. అతనికి వచ్చిన జవాబు ఏంటో తెలుసా? ప్రభువే నీకు పగవాడు కాగా నన్నెందుకు అడుగుతావు? మనం ఇంకా శత్రువులమై ఉండగా మన కొరకు తన ప్రాణాన్ని కలువరిలో దారపోసిన వాడు ఆయన. మనం ఇంకా భక్తిహీనులమై ఉండగా మన కోసం తన ప్రాణాన్ని పెట్టినవాడు ఆయన. మనం ఇంకను బలహీనులమై ఉండగా మన కోసం తన ప్రాణాన్ని పెట్టినవాడు ఆయన. మనం ఇంకను పాపులమై ఉండగా ఆయన మన కోసం తన ప్రాణం పెట్టినవాడు. ఇంకా పాపంలోనే బ్రతుకుతూ, పాపాన్ని శ్వాసిస్తూ, పాపాన్ని ఊహించుకుంటూ, పాపం కోసమే జీవిస్తున్న నువ్వు దేవుడు ప్రతికూలం అయితే ఎక్కడికి నీ ప్రయాణం? కన్ను మూయడం ఖాయం. ఈ రాత్రో ఈ తెల్లవారుజామునో ఒక గంట తర్వాత. ఎంతసేపు బ్రతుకుంటాడు మనిషి? నరుని ఆయు ఎంత? గడ్డి పువ్వు. నరుని ఆయు ఎంతటిది? గాలి నీటి బుడగలాంటిది. నరుని ఆయువు ఏ పాటిది? కిటికీలో నుంచి బయటికి వెళ్ళి మళ్ళా కనిపించని గాలి లాంటిది, తిరిగి రాలేని గాలి లాంటిది. నీళ్ల మీద పోయబడి ఒలికి ఎత్తలేని నీటి లాంటిది మానవుని జీవితం. ఈ తాత్కాలికమైన జీవితంలో నిన్ను సృజించిన శాశ్వతుడైన దేవుని శత్రువుగా చేసుకోవడానికి నిన్ను పాపం ఆకర్షించి, లోకం ఆకర్షించి, శరీరం ప్రకోపించి, నేత్రాశ, శరీరేచ్ఛ, జీవపుడంబాలకు నువ్వు బానిసవై దేవుణ్ణి నువ్వు దుఃఖపడుతున్నప్పుడు ఆయన నీకు శత్రువుగా మారితే నీకంటే నాకంటే దౌర్భాగ్యుడు ఎవడైనా ఉంటాడు? ఆలోచించండి. ఆయన శత్రువు చేసుకుంటే. నేడైనా ఆయన ఎందుకు భూమి మీదకి రక్త మాంసాల్లో పాలువాడు వచ్చాడు తెలుసా? తండ్రితో మనల్ని సమాధానపరచడానికి, మన పాపాలకు క్షమాపణ కలుగు చేయడానికి, పరలోకానికి మనం పౌరులంగా అవడానికి. ఈ రాత్రి మీరు ఆలోచించండి. పరిస్థితులు ప్రతికూలమయ్యాయి, ప్రకృతి ప్రతికూలమైంది, ప్రజలు ప్రతికూలమయ్యారు. రోమా 8:28 ప్రకారం సమస్తము సమకూడి మేలు కొరకు జరిగించగలిగిన దేవుడు ఉన్నాడు. కానీ ఆయన మీరు ప్రేమించారా? ఆయనను ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తం సమకూడి మేలు కొరకే జరుగుతాయి. ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞను గైకొనడం. ఆయన ఆజ్ఞను గైకొనడం అంటే అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో అంటాడు, ఆ అజ్ఞాత కాలాన్ని చూసి చూడనట్టుగా ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు. కొత్త నిబంధనలో కనిపించే అద్భుతమైన ఒకే ఒక ఆజ్ఞ, మారు మనసు పొందు అని. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనడానికి రుజువు ఏమిటంటే నీ బ్రతుకుని నువ్వు పశ్చాత్తాపంతో ఒప్పుకోవడం, కన్నీటితో నీ పాపాలు ప్రభుపాదాలకు ఒప్పుకొని క్షమించమని అడిగి ఆయనతో సమాధాన పడితే తప్ప నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనడానికి రుజువు లేదు. ఈ రాత్రి వేళ నేను క్రైస్తవుణ్ణి అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ మారు మనసు పొందకపోతే నువ్వు దేవునికి శత్రువే. నువ్వు దేవుని శత్రువుగా ఎక్కడి నుంచి వెళ్తావో, దేవుని సమాధానపరుచుకుని వెళ్తావో, అది నీ చేతిలోనే ఉంది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారందరూ దయచేసి మోకరించండి, కన్నులు మూయండి. యవ్వన కాలంలో ఉన్నావు నువ్వు. ఒకసారి ఆలోచించు. వయోభేదం లేదు నీకు పాపం చేయడానికి. నీ కనులు
నీ చర్యలు పరలోకముందు దేవుడు చూస్తున్నాడనే స్పృహ కూడా నీకు లేదు. నీ ఇష్టానుసారమైన జీవితానికి నిన్ను అప్పగించుకున్నావు. పాపం కోసం పాకులాడుతున్న జీవితాలు, పాపాన్ని శ్వాసగా తీసుకుంటున్నటువంటి జీవితాలు, పాపాన్ని తన ఇష్టానుసారంగా జరిగించడం కోసం శరీరాన్ని అప్పగించుకునేటువంటి జీవితాలు, పాపం యొక్క ఫలితం ఏమిటో అర్థం కాని జీవితాలు, దేవునికి శత్రువులుగా మారుతున్నామని, అపవాదికి సంపూర్ణమైన ఆధిపత్యాన్ని ఇచ్చి అప్పగించుకుంటున్నామని మర్చిపోయి పరిస్థితుల వంక, ప్రకృతి వంక, ప్రజల వంక చూసి వీళ్ళు ఎప్పుడు నాకు అనుకూలం అవుతారు, ఇవి ఎప్పుడు నాకు అనుకూలం అవుతాయి అనుకుంటున్నాం. కానీ దేవుణ్ణే శత్రువుగా చేసుకున్నామన్న ఊహలేని జీవితాల మధ్య కన్నీటితో ఆయన పాదాల దగ్గర మీ పాపాలను దయచేసి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తూ ఉండగా ఒప్పుకొని క్షమించమని అడుగుమని నేను బ్రతిమాలుతున్నాను. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. కొద్దిసేపు ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి.